ఈ ఆందోళన మన బాడీలో టెన్షన్ ను కలుగజేస్తుంది. యాంగ్జైటీలో కనిపించే సూచనలు: మొదట గుండె వేగం పెరగడం, చేతులు లేదా శరీరం వణకడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, చెమటలు పట్టడం, నిద్ర రాకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక చెడు జరుగుతుంది అని భయపడుతూ ఉండడం, చిరాకు పెరగడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. యాంగ్జైటీను ఇలా మేనేజ్ చేసుకోవాలి. మనకి మెమరీ లాస్. అన్నిటికంటే ముందుగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. యాంగ్జైటీ వచ్చినప్పుడు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దీని గురించి ఆల్రెడీ నా ఛానల్లో ఒక రీల్ ఉంది. ఇన్ కేస్ కానీ మీరు ఆ రీల్ చూడకపోయింటే వెళ్ళి చూడండి. కాఫీ, టీ వీలైనంత వరకు తగ్గించేసేయాలి. యాంగ్జైటీ అనేది బలహీనత, వీక్నెస్ కాదు, ఒక ఆరోగ్య సమస్య. ఇన్ కేస్ ఎక్కువ ఉంటే వెంటనే మంచి కన్సల్టెంట్ ను విజిట్ చేయండి. మీలోనే మీరు ఆలోచిస్తూ ఉంటే ఎవరూ సహాయం చేయరని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కానీ చెప్పుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది మీ చుట్టుపక్కల ప్రపంచం అనేది ఎంత పెద్దదో. ప్రతి సమస్య మొదలయ్యేది ఇక్కడే. మీకు ఈ రీల్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్ప్రెడ్ లవ్, ఎంజాయ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.